ఇంతకు ముందు కూడా పంజాగుట్ట బ్రాంచ్లో కూడా చేయించాము, అక్కడ కూడా బాగానే చేశారు. సో మీకు ఏది దగ్గర ఉంటే ఆ బ్రాంచ్లో మీరు వెళ్ళి చేయించుకోవచ్చు. అండ్ పెయిన్ విషయానికి వచ్చేస్తే ద మెయిన్ థింగ్ అనమాట. సో కంపారిటివ్లీ గోల్డ్తో కుట్టడం కంటే గన్ షాట్తో పెయిన్ అనేది కొంచెం తక్కువ ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ నాకు సెకండ్ టాప్స్ ఉన్నాయి. సెకండ్ టాప్స్ నేను నార్మల్గా కుట్టించుకున్నాను, మన లోకల్ హౌస్లో అయినా కుడతారు కదా వాళ్ళ దగ్గర. అదైతే పెయిన్ చాలా రోజులు ఉంది. కానీ గన్ షాట్ అయితే నాకు కుట్టినప్పుడు కూడా అంత పెయిన్ అనిపించలేదు. అండ్ మళ్ళీ ఒక 10 డేస్లోనే రికవర్ అయిపోయింది అనమాట. సో మనం దానికి కొంచెం కేర్ తీసుకోవాలి. మనం గన్ షాట్ చేయించుకున్న తర్వాత నేనైతే కోకోనట్ ఆయిల్ అప్లై చేశాను. అండ్ 2 డేస్కే మంచిగా ఇలా గన్ షాట్ చేయించుకున్న ఇయర్ రింగ్ని తిప్పాను అనమాట. సో కొంచెం ఫ్రీ అయింది అది. సో పెయిన్ కూడా అంతేం అనిపించలేదు, కొంచెం చెవు హీట్ అనిపించింది ఒక 2 డేస్. దాని తర్వాత నుంచి ఇంకా నార్మల్ అయిపోయింది. సో నేను 10 డేస్ తర్వాత ఇయర్ రింగ్స్ కూడా చేంజ్ చేసేసాను. సో ఇయర్ రింగ్స్ కూడా నేను జిఆర్టీలోనే తీసుకున్నాను. సెకండ్ టాప్స్, థర్డ్ టాప్స్ 2 కలిపి. సో ఏం తీసుకున్నాను, ఎంత పడిందో ఇదే వీడియోలో చెప్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇయర్ రింగ్స్ గోల్డ్వి తీసుకున్నప్పుడు కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్ వెళ్ళి నాకు సైడ్ ఇయర్ రింగ్స్ కావాలంటే వాళ్ళు కొన్ని మోడల్సే చూపిస్తారు. ముక్కు పుల్లలు కూడా చూడండి. సో ఇయర్ రింగ్స్, సైడ్ ఇయర్ రింగ్స్ అన్నవి నోస్ పిన్స్ లాగా యూస్ చేస్తారు, అలాగే మనకి సైడ్ ఇయర్ రింగ్స్ లాగా కూడా వాడుకోవచ్చు. అండ్ చిన్నపిల్లలకైతే మా మెయిన్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, సో అలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఏం తీసుకున్నానో చూపిస్తాను, అండ్ ఎంత పడింది, ఎన్ని గ్రామ్స్ ఉందో చూపిస్తాను. సో నేనైతే ఆల్రెడీ చెప్పాను కదా, నాకు సెకండ్ టాప్స్ అండ్ ఇప్పుడు లేటెస్ట్గా థర్డ్ టాప్స్ కుట్టించుకున్నాను. ఆ 2 గోల్డ్ తోటే రీప్లేస్ చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను ప్లెయిన్ స్టోన్స్ కోసం చూశాను, బికాజ్ ఐ లవ్ ప్లెయిన్ స్టోన్స్. బట్ నాకు మధ్యలో ఫ్లవర్స్ ఉండి ఇట్లా పింక్ స్టోన్ దొరికింది. యాక్చువల్లీ ఫుల్ వైట్ కోసం చూశాను, బట్ దొరకలేదు. అందుకే ఇంక ఇది తీసేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఒక్క ఇయర్కి 0.32 మిల్లీగ్రామ్స్ పడింది అనమాట. సో 2 కలిపి నాకు 7,455 మిల్లీగ్రామ్స్ పడింది, అంటే 1 గ్రామ్ లోపే అనమాట. సో ఇది కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది. అండ్ ఒకటైతే ప్లెయిన్ తీసుకున్నాను, 2 సేమ్ సెట్ కూడా నాకు దొరకలేదు. మేబీ ఫ్యూచర్లో చేంజ్ చేస్తానేమో.